హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? మహాదేవుడును మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి అతి పరిశుద్ధమైన నామములో ఈ యొక్క వీడియో చూస్తున్న వీక్షకులందరికీ వందనాలు తెలుపుకుంటున్నాను. మీరంతా క్షేమంగా ఉన్నారని ఆశిస్తున్నాను. నేను కూడా మీ అందరి ప్రార్థన వలన, దేవుని దయ వలన క్షేమంగా ఉన్నాను. అయితే ఈరోజు ఇలా మీ ముందు రావడానికి కారణం ఏంటంటే, సనాతన ధర్మంలో సైన్స్ పార్ట్ 1కి స్వాగతం, సుస్వాగతం. మరి ఈ వీడియో సిరీస్ చేయడానికి గల కారణం ఏంటంటే, మన డాక్టర్ గారైన బొక్కల డాక్టర్ అయిన భాస్కర్ రాజు గారు, అలాగే కరుణాకర్ సుగ్నా, వీరిద్దరూ బైబిల్ని వక్రీకరణ చేస్తూ, బైబిల్ పైన లేనిపోని నిందలు వేస్తూ, మరి బైబిల్ పైన దుష్ప్రచారం చేస్తున్నారు. కాబట్టి వారి మాటలను, వారి యొక్క వాక్య వక్రీకరణలను తిప్పికొడదామనే వారి గ్రంథాల నుంచి ప్రశ్నిస్తున్నాం. ఏమండి? అందుకే ఈ సిరీస్ అని నేను స్టార్ట్ చేస్తున్నాను. సనాతన ధర్మంలో సైన్స్, ఇది పార్ట్ 1. సరే, ఈరోజు ఈ వీడియోలో నేను చెప్పబోయే అంశము మరి భూమి గురించి, సూర్యుడి గురించి. మరి సనాతన ధర్మంలో అనేక గ్రంథాలు ఉన్నాయి. అనేక గ్రంథాల్లో పురాణాలు కొన్ని ఉన్నాయి. ఆ పురాణాల్లో ఒకటైనటువంటి భాగవత పురాణం నుంచి, భాగవత మహాపురాణం నుంచి ఈరోజు నేను కొన్ని రెఫరెన్స్లు చూపించి మరి భాస్కర్ రాజు గారిని, తర్వాత కరుణాకర్ సుగ్నాని ప్రశ్నించదలుచుకున్నాను ఈ వీడియో ద్వారా. ఏమండి? అదేంటో చూద్దాము. ముందుగా మనము ఒక వీడియో క్లిప్ చూద్దాం. ఒక 4 years బ్యాక్ నేను ఎలా ఉన్నానో మీరు ఆలోచించుకోండి. పక్కా నాస్తికుడిని. 2013 బిఫోర్ నేను పక్కా నాస్తికుడిని. నేను మా కొందరు లాయర్స్ క్లబ్ ఫ్రెండ్స్తో భీమవరంకి వెళ్ళాను ఒక పెళ్లి కోసం. సో వెళ్ళినప్పుడు మేము రిటర్న్లో వస్తున్నప్పుడు ఏదో అనుకోకుండా, అంటే మరి ఆ సందర్భాన్ని దేవుడు కలుగజేశాడో నాకు తెలియదు, మాకు డిస్కషన్ వచ్చింది. డిస్కషన్ వచ్చేసి వాళ్ళు అంటారు దేవుడు ఉన్నాడు, ఏదో ఫోర్స్ ఉంది అంటాడు. నేనేమంటానంటే దేవుడు అంత త్రాష్, ఇది ఏం లేదు, సైన్స్, సోలార్ సిస్టమ్, యూనివర్స్, ఇలా అన్ని పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాను చేశాను. అంటే సైన్స్ పిక్చర్ని నేను ముందే చెప్పాను, ఏ విషయాన్నైనా సైన్స్ పరంగానే ఆలోచిస్తాను. బైబిల్లో ఏదో ఫాల్ట్ ఉందండి అనిపించింది. మీకు కూడా అనుకుంటారా? తర్వాత ఖురాన్, దీంట్లో కూడా ఏదో ప్రాబ్లం ఉంది. సో ఇలా చూస్తూ కొంచెం సైన్స్తో అనలైజ్ చేయడం మొదలుపెట్టాను. మనకందరికీ తెలిసిందే, బైబిల్లో 6 రోజులలో సృష్టి జరుగుతుంది, 7వ రోజు దేవుడు అలసిపోతాడు, రెస్ట్ తీసుకుంటాడు. సో దేవుడు అనేవాడు అలసిపోతాడు అనేది మన బుర్రకి అందదు. ఎందుకంటే ఆల్ పవర్ఫుల్ గాడ్, హీ కెనాట్ గెట్ టైర్డ్. అసలు అలసిపోయే సమస్య ఉండదు. నేను చెప్పాను కదండి సైన్స్ పిక్చర్ అని. సో సైన్స్ పరంగా ఇవల్యూషన్ని ఇవన్నీ అనలైజ్ చేస్తుంటే క్రమంగా నాకు ఒక పిక్చర్ ఎలా వచ్చిందంటే, సైన్స్లో నాకు దొరకని సమాధానాలు మన పురాణాలలో, వేదాలలో దొరకడం మొదలుపెట్టాయి. సైన్స్లో దొరకని సమాధానాలు నాకు మన పురాణాలలో, వేదాలలో దొరుకుతున్నాయి. మల్టీవర్స్ థియరీ అంటారు దీన్ని. ఈ మల్టీవర్స్ థియరీ సందర్భం భాగవతంలో వర్ణించబడింది. మీకు తెలుసా? వాళ్ళ పుస్తకాలలో ఏముందో తెలుసుకోకుంటే మీరు ఎలా ప్రశ్నిస్తారు? వాళ్ళ పుస్తకాలలో ఏ సిద్ధాంతం ఉందో తెలియకుండా ఎలా ప్రశ్నిస్తారు? కాబట్టి ఎవ్రీడే 1 hour చదవాలి. చదివితేనే అక్కడ ఏముందో తెలుస్తుంది. అక్కడ ఏముందో తెలియకుండా పోరాటం ముందుకు సాగదు. చూశారు కదండి, వీడియో క్లిప్లో మాట్లాడుతుంది ఎవరంటే బొక్కల డాక్టర్ భాస్కర్ రాజు గారు. మరి ఈయన ఈ వీడియో ఎప్పుడు మాట్లాడారంటే, ఇది చాలా సంవత్సరాల క్రితం ఉంది. శివశక్తి స్టార్టింగ్లో ఈ వీడియో మీటింగ్ ఒకటి పెడితే, ఆ మీటింగ్లో భాస్కర్ రాజు గారు మాట్లాడుతూ, మరి నేను నాస్తికుడిని ఇంతకుముందు, తర్వాత దేవుడి పైన రీసెర్చ్ చేసి బైబిల్ని, ఖురాన్ని, తర్వాత మన హైందవ గ్రంథాలని మొత్తాన్ని పరిశీలన చేసి నేను మళ్ళీ ఆస్తికుడిగా మారాను. మరి సైన్స్లో దొరకని సమాధానాలు నాకు మన పురాణాల్లో, వేదాల్లో దొరుకుతున్నాయి. నేను బేసిక్గా సైన్స్ పిచ్చోడిని అని చెప్పి మాట్లాడుతూ వచ్చాడు. అంత మాత్రమే కాకుండా బైబిల్లో దేవుడు విశ్రమించాడు, దేవుడు విశ్రమించడం అంటే ఏంటో మన బుర్రకు అంతదని చెప్పి బైబిల్ పైన కామెంట్ చేశాడు. తర్వాత నేను పదే నేను సైన్స్ పిచ్చోడిని, మరి సైన్స్ ఎక్కడైతే ఆగిపోద్దో అక్కడే మన సనాతన ధర్మం స్టార్ట్ అయ్యిద్ది అని చెప్పి గొప్పగా స్పీచ్ ఇచ్చాడు. ఈ స్పీచ్కి నేను ఆయనకి ఫిదా అయిపోయా ఆ స్పీచ్కి. మరి ఇంత గొప్పగా చెప్తున్నాడు, అది కాకుండా డాక్టర్ అని చెప్తున్నాడు. నిజంగానే ఆయన మంచి రీసెర్చ్ చేస్తుంటాడు, పరిశోధన చేస్తుంటాడు.
అని చెప్పి అనుకున్నా. తర్వాత ఏదో భాగవత పురాణంలో ఏదో ఏదో థియరీ ఒకటి చెప్పాడు. ఆ థియరీ కూడా బ్రహ్మాండంగా మన భాగవత పురాణం చెప్పింది అని చెప్పి అంటే సైన్స్కి ఈ యొక్క పురాణాలకి కంపేర్ చేస్తూ మంచి స్టడీ చేశాడు. అంత మాత్రమే కాదండోయ్, ఆయన సనాతన ధర్మంలో సైన్స్ అని చెప్పి 2 పార్టులు చేశాడు. పార్ట్ 1, పార్ట్ 2 2 వీడియోలు చేశాడు. అవి కూడా ఆయన ఛానల్లో ఉన్నాయి, కావాలంటే చూడండి. ఎంత గొప్పగా చెప్పాడంటే అంత గొప్పగా చెప్పాడు. ఏమండి, ఆ వివరణకి ఆయన మాట్లాడిన మాటలకి ఆ రోజు మీటింగ్లో నేను ఫ్యాన్ అయిపోయి ఆ తర్వాతనే కొన్ని నేను వీడియోలు చేశాను భాస్కర్ రాజు గారికి. సార్ మీరు చాలా గొప్పగా చెప్పారు, మరి సైన్స్తో పురాణాల్లో సైన్స్ దొరుకుతుందని చెప్పారు, మరి నాకు పురాణాలు లేదండి ఇటువంటివి దొరికినాయని చెప్పి కొన్ని వీడియోలు చేశాను అప్పుడే. మరి సార్ గారు సమాధానం ఇస్తూ ఒక వీడియోలో చెప్తూ ఏం మాట్లాడుతున్నాడంటే, మీకు నిజంగా అంత ఇంట్రెస్ట్ ఉంటే పెద్ద బుక్కులు కొనుక్కొని చదవండి, చిన్న బుక్కుల్లో మీకు ఏముండదని చెప్పి దాటవేశాడు. అంతేగాని సమాధానం చెప్పాల. సరే, నిజంగా ఆయనకి నేను ఫిదా అయిపోయా. మళ్ళీ భాగవత పురాణాన్ని పరిశీలిస్తే మరికొని నాకు సైన్స్ సబ్జెక్టు భాగవత పురాణంలో నాకు కూడా దొరికింది. అది ఎంత గొప్పగా ఉందంటే మీరు చూస్తే నిజంగా దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్ది, అంతే అంత గొప్పగా చెప్పింది. ఏమంటే చూద్దామా అదేందో? సరే, ముందుగా ఈ వీడియో సైన్స్ పిచ్చోడైన భాస్కర్ రాజు గారికి మాత్రమే, తర్వాత వక్రీకరణ బ్రహ్మ ఆయన కరుణాకర్ సుగుణాకి మాత్రమే ఈ వీడియో వర్తిస్తుంది. మిగతా ఏ హిందువులకి ఈ వీడియో వర్తించదు. ఈ వీడియోకి చేయడానికి ప్రధానమైన కారణము వారిద్దరే. ఏమండి, ఇది ఓకేనా? నిజమైన హైందవులు కానీ ఈ వీడియో చూస్తుంటే ఇప్పుడు ఆగిపోండి, ఈ వీడియో చూడబాకండి. ఇది కేవలం మతోన్మాదుల గురించి, కరుణాకర్ సుగుణ గురించి, భాస్కర్ రాజు గారి గురించి మాత్రమే చేయబడుతుంది. సరేనా? రైట్. పోతన్న మహాభాగవతము చతుర్థ స్కందము మరి 468 నుంచి మరి 476 వరకు మీరు చూసినట్లయితే మంచి సైన్స్ అక్కడ కనపడుద్ది. ఎటువంటి సైన్స్ అంటే మన శాస్త్రవేత్తలకు కూడా అటువంటి సైన్స్ అందదు. అంత గొప్పగా పోతన భాగవతంలో రాశారు. అదేందో మీకు చదివి వినిపిస్తాను. స్క్రీన్ మీద ఆ స్క్రీన్ షాట్ ఒక స్క్రోల్ చేస్తున్నాను, చూడండి. అంత మాత్రమే కాదుండోయ్, మీకు కావాలంటే తిరుమల తిరుపతి దేవస్థానం వారు ముద్రించి పంపిణీ చేస్తున్న, టీటీడీ వారు పంపిణీ చేస్తున్న మరి పీడిఎఫ్ పోతన భాగవతము పీడిఎఫ్ రూపంలో మీకు డిస్క్రిప్షన్లో కానీ లేదంటే కామెంట్ బాక్స్లో కానీ పెట్టి పిన్ చేస్తాను. ఒకసారి నేను చెప్పే అలాగ ఉన్నాయో లేవో మీ కళ్ళతో మీరే చదివి మరి తెలుసుకోండి. ఏమండి, ఓకేనా? ఇది ప్రామాణికం కాదు అనేదానికి ఆస్కారం కూడా లేదు, ఎందుకంటే సాక్షాత్తు తిరుమల తిరుపతి దేవస్థానం వారు ముద్రించి పంపిణీ చేస్తున్నారు కాబట్టి. సరేనా? సరే, ఇక్కడ పృథు చక్రవర్తి అని చెప్పి ఒక వ్యక్తి ఉన్నాడండి, ఒక రాజు రాజ్యాన్ని ఏలుతున్నాడు. ఆ రాజ్యంలో కరువు వచ్చింది. కరువు వచ్చినప్పుడు ఆ రాజ్యంలో ఉన్న మనుషులందరూ కూడా రాజు దగ్గరికి వచ్చి, అయ్యా కరువు వచ్చింది, కరువుతో మేము చచ్చిపోయేలాగా ఉన్నాము, మీరే మాకు ఏదో విధంగా మాకు అన్నం పెట్టాలి అని చెప్పి అంటారు. అన్నప్పుడు ఒకసారి చదువుతాను చూడండి. ఆ విధంగా బ్రాహ్మణుల చేత పట్టాభిషిక్తుడై పరిపాలన కార్యంలో నియుక్తుడైన పృథు చక్రవర్తి రాజ్యం చేస్తున్న సమయంలో సారహీనమైన భూమి నుండి అన్నం లభింపకపోవడం చేత ఆకటి బాధతో ప్రజలు కృషించిపోయి పృథు చక్రవర్తి వద్దకు వెళ్ళి ఇలా మొరపెట్టుకున్నారు. ఓ రాజా, చెట్టు త్వరలో పుట్టిన అగ్ని చేత దహింపబడి చెట్ల వలె మేము ఆకలితో మలమల మాడిపోతున్నాము. ఓ ప్రజలకు నాయకుడైన రాజా, నీవే మాకు దిక్కు. శరణాగతులకు శరణుడివై నిన్ను శరణు వేడుకుంటున్నాము. దయతో మాకు అన్నం పెట్టి రక్షించు అని ప్రజలు ప్రార్థన పూర్వకంగా ప్రభువు కాళ్ళపై పడ్డారు. అప్పుడు పృథు చక్రవర్తి ప్రజల దీనాలాపాలను ఆలకించి అందుకు తగిన మంచి ఉపాయాన్ని ఆలోచించాడు. వెంటనే త్రిపుర సంహారుడైన హరుణు వలె రౌద్రమూర్తి అయి వెంట బాణాన్ని సంధించాడు. ఆ విధంగా వెంట బాణం తొడిగిన అని ఉంది కదా. ఏమండి, ఇక్కడ మీకు అర్థమైపోయి ఉంటుంది. పృథు చక్రవర్తి రాజ్యం వెళ్తున్నాడు, బ్రాహ్మణులు ఆకలికి చచ్చిపోతుంటే మాకు అన్నం పెట్టి రక్షించమని అడిగితే పృథు చక్రవర్తి బాగా ఆలోచించి మరి ఒక బాణం ఎక్కిపెట్టాడంట. ఇంతకు ఎవరిని కొట్టడానికి బాణము? అసలు ఆకలిని అడిగిన వాళ్ళకి అన్నం పెట్టాలి కానీ బాణం ఎక్కిపెట్టాడని చెప్పి నేను ఆలోచించి రాజు బాణం ఎక్కిపెట్టాడంటే అంటే అది మామూలు విషయం కాదు.
ఏదో గొప్ప కార్యమై ఉంటుంది అని చెప్పి నేను అర్థం చేసుకొని ఇంకా ముందుకెళ్తున్నా. చూడండి, పృథు చక్రవర్తిని చూసి భూమి ఘోరూపం ధరించి గజగజ వణిగిపోతూ పోటుగాడైన వేటగాడిని చూసి అడవిలో పరిగెత్తే ఆడలేడి వలె పరిగెత్తిందంట. సైన్స్లో నాకు దొరకని సమాధానాలు మన పురాణాలలో వేదాలలో దొరకడం మొదలుపెట్టాయి. సైన్స్లో దొరకని సమాధానాలు నాకు మన పురాణాలలో వేదాలలో దొరుకుతున్నాయి. ఆహా, ఏమీ ఆశ్చర్యము! ఆ పృథు చక్రవర్తి బాణం ఎక్కుపెట్టేసరికి భూమి అంటే మనం ఉంటున్న ఈ భూమి అంట పోటుగాడైన వేటగాడి బాణం చేతిలో తప్పించుకున్న లేడీ వలె పరిగెత్తిందంట. అరే దేనిది ఇది ఇంత గొప్పగా చెప్పబడింది? ఈ భూమి ఆడమనిషి గౌరవం ధరించి పరిగెత్తిందా? ఇదేందబ్బా అని చెప్పి నేను మీలాగా ఆశ్చర్యపోయి కింద చదువుకుంటా వచ్చా. అప్పుడు నాకు అర్థమైంది. ఏమర్థమైందో మీరు చూడండి. భూమి గౌరవం అంటే గౌరూపం ధరించి వెళ్ళిపోయింది కదా. ఆ తర్వాత చూడండి, ఆ విధంగా గోరూపుని అయి భూమి పరిగెత్తగా పృథు చక్రవర్తి జేవురించిన కన్నులతో వెంబడించి అది దశలలో ఎక్కడికి పోతే అక్కడికి వింటిని ఎక్కుపెట్టి వెంటనంటి పరిగెత్తాడు. అప్పుడు మరొక దిక్కులేక మృత్యువుకు భయపడే ప్రజల వలె భయపడుతూ పరితపించుతూ భూదేవి పృథువుతో ఇలా అన్నది, వేనపుత్ర, నీవు ధర్మం తెలిసిన వాడవు, ఆపదలో ఉన్న వారిని ఆదుకునేవాడవు, మహానుభావుడువు, సకల ప్రాణులను రక్షించుటకు నియమింపబడిన వాడువు. అటువంటి నీవు ఆడదాననైన నన్ను చంపుటకు ఎందుకు పూనుకున్నావు? నేను దిక్కులేని దానను, ఏ తప్పు చేయని దానను, నా వెంట ఎందుకు పడ్డావు? ధర్మరహస్యం తెలిసిన వత్సులు అయిన వారు స్త్రీలు తప్పు చేసిన చంపరు కదా అని పలికి భూదేవి పృథు చక్రవర్తితో మళ్ళీ ఇలా అన్నదంట. అరే గౌరవం ధరించిన భూదేవి ఎటు పరిగెత్తుంటట్టు ఈయన బాణం ఎట్టుబెట్టి పరిగెత్తంలో వేసేయాలండి. అంత మాత్రమే కాకుండా ఆమె చావుకు భయపడే ప్రజల వలె గజగజ ఉణుగుతూ ఆ రాజుని వేడుకుంటుంది. ఎవరు? భూదేవి. ఈ భూమే గౌరవం ధరించి పరిగెత్తుందంట. ఈ రాజేమో పట్టు వదలకుండా దాన్ని చంపాలని చెప్పి బాణం ఎక్కిపెట్టి పోతుందంట. ఇక్కడ నాకు ఒక ధర్మ సందేహం వచ్చిందండి. ఏంటంటే ఆ ధర్మ సందేహము, భూమి గౌరవం ధరించింది, పరిగెత్తుంది. మరి ఈ రాజుగారు ఎక్కడ నిలబడి బాణం వేసాడు అనేది నాకు అర్థం కాదు. ఏమండి, ఇది కూడా మీకు కూడా వచ్చింది సందేహం. ఇది ధర్మ సందేహం. ఇది ఏమండి, భూమి అంతా కలిసి గౌరవం ధరించి పరిగెత్తుంటే ఈ రాజు ఎక్కడ నిలబడి, గాలిలో నిలబడి ఏమన్నా బాణం వేశాడా అనే సందేహం వచ్చింది. సరే, ఆ సందేహం నివృత్తి చేసుకుందామలే అనుకొని ఇంకా ముందు చదివితే అర్థమవుతుందని చెప్పి ఇంకా కంటిన్యూ అయ్యా. ఆ తర్వాత చూడండి, భూపాలచంద్ర, నేను మిక్కిలి దృఢ శరీరం కలిగిన దానిని, ఈ సమస్త భూప్రజలకు నా వలె ఎప్పుడూ ఆధారభూతున్నాయి ఉంటాను అని చెప్తుంది. ఏమండి, నేను మిక్కిలి దృఢ శరీరం కలిగిన దానిని, ఈ సమస్త భూప్రజలకు నా వలె ఎప్పుడు ఆధారభూతనై ఉంటాను. ఓ పుణ్య చరిత్ర, ఈ విశ్వము నాయందే ప్రతిష్ఠితమై ఉన్నది. నేనే దీనికి దృఢమగు నౌకను. అఖిల ప్రజలకు ఆధారమైన నన్ను దయమాలి ఖండఖండాలు చేసి చంపుతానంటున్నావు. నా మీద ఉన్న ప్రజలు నీటిలో మునిగిపోకుండా వారిని ఎలా కాపాడుతావు అని భూదేవి పలుగ్గా రాజు ఇలా అన్నాడంటండి. ఏమండి, ఏమయ్యా, నన్ను ఖండఖండాలు చేసి చంపుతానంటు నువ్వు, మరి ఈ ప్రజలకు సమస్త ఈ భూమి మీద ఉన్న సమస్తం నా మీద కదా ఆధారపడి ఉంది. నన్ను చంపితే మళ్ళీ ఆ ప్రజలు నీటిలో మునిగి చనిపోరా? ఎందుకు నా మీదట ఎంత ఇది చేస్తున్నావు అని చెప్పి భూదేవి అడుగుద్ది. ఏమండి, అంటే ఇక్కడ నా మీద ఉన్న ప్రజలు నీటిలో మునిగిపోకుండా వారిని ఎలా కాపాడతావు అంటుంది. అంటే ఇక్కడ కూడా ఒక ధర్మ సందేహం నాకు వచ్చింది. ఏంటంటే భూమి శూన్యంలో ఉంటుందని చెప్పి బైబిల్ చెప్తుంది. భూమిని దేవుడు శూన్యంలో వేలాడదీశాడని చెప్పి బైబిల్ చెప్తుంది. అంటే భూమి చుట్టూరు ఇంకేం లేదు, ఓన్లీ శూన్యమే ఉంది. కానీ ఇక్కడేమో నా మీద ఉన్న ప్రజలు నన్ను ఖండఖండాలు చేస్తే నా మీద ఉన్న ప్రజలు నీటిలో పడిపోయి మునిగిపోతారు కదా, వాళ్ళని ఎలా కాపాడతావు అని చెప్పి భూదేవి అడుగుతుందంటే ఏదో గొప్ప మర్మం ఇక్కడ ఉందని చెప్పి అనుకున్నా. ఆలోచిస్తే నాకు ఏం తట్టిందంటే, మరి వరాహ అవతారంలో విష్ణుమూర్తి భూమిని ఎత్తాడు కదండి.
నేలలో ఉన్న భూమిని నీటిపైకి తీసుకొస్తాడు. అవునా కదా? వరాహావతారంలో విష్ణుమూర్తి భూదేవిని నేలలో ఉన్న భూమిని పైకి తీసుకొస్తాడు కదా. ఆ పైకి తీసుకొచ్చిన తర్వాత ఆయన యాడ పెట్టాడంటే నేల మీద పెడతాడు. మీరు కావాలంటే బొమ్మలు కూడా చూడొచ్చు. నేలలో ఉన్న భూమిని పైకి తీసుకొస్తాడు, నేల మీద పెడతాడు. అంటే ఈ భూమి ఖండఖండాలుగా విడిపోతే ఆ భూమి మీద ఉన్న ప్రజలు ఆ నీటిలో మునిగి చనిపోతారు కదా, వాళ్ళని ఎలా కాపాడతావని చెప్పి భూదేవి అడుగుతుంది. ఏమండి, గొప్పగా ఉంది కదా, చాలా గొప్పగా ఉంది. ఇది సనాతన ధర్మం అంటే. నిన్న కాక మొన్న వచ్చి 2000 సంవత్సరం వచ్చిన బైబిలు ఈ సనాతన ధర్మాన్ని, ఈ గ్రంథాలని తప్పుపడుతుందా? ఈ పాస్టర్లు, ఈ బుద్ధి లేని పాస్టర్లు సనాతన ధర్మంలో ఉండే సైన్స్ని తప్పుపడతారా? అసలు వీళ్ళకి ఏం తెలుసండి? ఇంత గొప్పగా చెప్పబడి ఉంటే స్టన్ అయిపోయింది నేను ఒకసారి చూసి. ఓహో, ఈ ధర్మ సందేహానికి సమాధానం ఇదా అని చెప్పి అనుకున్నా. ఆ తర్వాత చూడండి, ఆ తర్వాత రాజు చెప్తాడు. ఇంకా అవన్నీ చదివితే చాలా ఉంది కాబట్టి నేను సింపుల్గా చెప్పేస్తాను. ఆ తర్వాత రాజు ఏం చేస్తాడంటే, నువ్వు నా రాజ్యంలో ఉన్న ప్రజలకి కరువు వచ్చేలా చేసావు, నీలోంచి ఏ పంటను మాకు ఇవ్వలేదు, కాబట్టి నేను ఇలా చేస్తున్నాను అని చెప్పేసరికి అప్పుడు ఆ గోవు దగ్గర నుంచి బ్రాహ్మణులు వచ్చి రకరకాలైన పంటల్ని పిండుకున్నారంట. అదే పోతన భాగవతము చతుర్థ స్కందము మరి 486లో ఆదివరాహ రూపం ధరించి పాతాళంలో ఉన్న నన్ను దయతో పైకి లేవనెత్తావు, అలా ఎత్తి మహాజలాలపైన నావవలే నన్ను నిలిపావు, నాపైన ప్రాణులు నిలిపావు, నాపై ఉన్న ప్రజలను రక్షించుకోవడం కోసం పృథు రూపంలో ధరించావు. ఈ విధంగా భూభారం వహించిన ప్రజలను రక్షిస్తున్న నీవు కేవలం పాల కోసము భయంకరమైన రూపం దాల్చిన వాడవై నన్ను సంహరించాలని భావిస్తున్నావు అని చెప్తుంది. ఇక్కడ కూడా చెప్పిందంటే భూదేవి చెప్పేసింది. వరాహావతారంలో పాతాళంలో ఉన్న నన్ను నేల మీద తీసుకొచ్చావు, నేల మీద పెట్టావు అని చెప్పింది. అంటే ఆ భూమి ఖండఖండాలకు విడిపోతే ఆ భూమి మీద ఉన్న ప్రజలు నేలలో పడిపోయి మునిగిపోతారని భూదేవి యొక్క ఉద్దేశం. అంటే క్లియరే కదా, క్లియర్గా చెప్పేసింది. ఆ తర్వాత ఆ గోరూపం ధరించిన భూదేవి నుంచి ఏమేమి పిండుకున్నారు వాళ్ళు పాల రూపంలో? ఏమేమి పిండుకున్నారంటే, మీరు పోతన భాగవతంలో పీడిఎఫ్లో మీరు పరిశీలించండి, 500 నుంచి ఉంటుంది. స్వయంభూ మనువును గోవత్స రూపంగాను తన చేతిని పాత్ర పితుకువానిగా మారిగాను చేసి తాను దొగ్ధి అయి భూమి నుండి ప్రాణి పాత్రముకు సకలమైన ఔషధులను పిదికాడంట. ఈ విధంగా పృథు చక్రవర్తి యందు వాత్సల్యం కలిగిన గౌరూపధారిణి అయిన భూమి నుండి ఇతరులు కూడా, అనగా ఇతర ఋషులు తమ తమ అభిమతార్థాలకు ఆవిష్కరించుకున్నారు. ఋషులు బృహస్పతిని దూడగా చేసుకొని ఇంద్రియాలనే ఆ పాత్రలో క్షీరమును, వేదము అనే క్షీరమును, దేవతలు ఇంద్రుని దూడగా చేసి బంగారు పాత్రలో వజోబల వీర్యామృతమైన క్షీరమును, దైత్య దానవులు తమ శ్రేష్ఠుడు గుణవంతున ప్రహ్లాదుని దూడగా చేసి ఇనుపు పాత్రలో సురాసమయమైన క్షీరమును, వరుసగా అప్సరసులు గంధర్వులు విశ్వావసులు దూడగా చేసి పద్మమైన పాత్రలో మాధురి సౌందర్యంతో కూడిన గాంధర్వం అనే క్షీరమును పితుక్కున్నాడు. దేవతలు సూర్యుడు దూడగా అమ అనగా పితృలైన అన్నరూపమైన అనే క్షీరమును, సిద్ధులు కపిల దూడగా ఆకాశ ఇక్కడ ఇట్లాగా ఎవరు కావాల్సిన వాళ్ళు ఆ గోరూపు నేను ఆవు రూపంలో ఉన్న భూదేవి నుంచి పిండుకున్నారంట. ఎంత గొప్ప సైన్స్ అండి! ఏమేమి పిండుకున్నారో కూడా క్లియర్గా ఉంది అక్కడ. అది చదివితే మీరు నిజంగా సనాతన ధర్మానికి జై అంటారు. అంతే, భాగవత పురాణానికి జై అంటారు. అంత గొప్పగా రాసింది. సరే, ఇదంతా ఒక ఎత్తు. ఇంతకు ఈ గౌరూపం ధరించిన ఈ భూమి ఏ రూపంలో ఉందో కూడా మన సనాతన ధర్మంలో ఒక గ్రంథమైనటువంటి భాగవత పురాణము మహాస్పష్టంగా వివరించింది. అది కూడా మీకు చూపిస్తాను, చూడండి. పోతన భాగవతము పంచమ స్కందము ద్వితీయ శ్వాసము 17లో ఈ రకంగా ఉంది. నరేంద్ర, మనముండే భూమి పద్మాకారంగా ఉంది. ఆ పద్మాకారమయమైన భూమిలో జంబూద్వీపం భూమండలం యొక్క కోశము లోపలి కోశము
అని చెప్పి చెప్పుకుంటూ వచ్చాడు. సైన్స్లో దొరకని సమాధానాలు నాకు మన పురాణాలలో వేదాలలో దొరుకుతున్నాయి. సైన్స్లో నాకు దొరకని సమాధానాలు మన పురాణాలలో వేదాలలో దొరకడం మొదలుపెట్టాయి. ఏంది, మనం ఉండే భూమి పద్మాకారంలో ఉందా అంటే పువ్వు ఆకారంలో ఉందా? అదేంటంటే ఇది మరి శాస్త్రవేత్తలు పిచ్చోళ్ళు భూమి గోళాకారంగా ఉందని చెప్తారే, మరి ఇదేంటి సనాతన ధర్మంలో పురాణము మరి పద్మాకారంలో భూమి ఉందని చెప్పి చెప్తుంది. సైన్స్ తప్పు అయి ఉంటుంది, మన గ్రంథమే కరెక్ట్ అయి ఉంటుంది అని చెప్పి అనుకున్నాం. ఏమండి గొప్పగా చెప్పిల్లా. శాస్త్రవేత్తలకు ఏం తెలుసండి, పిచ్చోళ్ళు వాళ్ళు ఏదే చెప్తా ఉంటారు, మన గ్రంథమే కరెక్ట్. ఎందుకంటే ఇవి తపస్సు చేసే ఋషులు అహోరాత్రులు కష్టపడి దేవుడి దగ్గర నుంచి సమాచారం తీసుకొచ్చి ఈ గ్రంథాల రూపంలో చేసి మనకిచ్చారు. మనకి ఇయే ప్రామాణికం. శాస్త్రవేత్తలు సైన్స్ని మనం నమ్మకూడదు. అప్పుడు నాకు అర్థమైంది, ఓహో భాస్కర్ రాజు గారు సనాతన ధర్మంలో హిందూ గ్రంథాల్లో పురాణాల్లో వేదాల్లో మరి నాకు సైన్స్ దొరికిందంటే ఏమో అనుకుని నాకు అర్థం కాలేదు. ఇదన్నమాట ఆయనకు దొరికిన సైన్స్ అని చెప్పి నేను ఆశ్చర్యపోయా. మరి సైన్స్ పిచ్చోడైనటువంటి భాస్కర్ రాజు గారికి మరి ఈ సైన్స్ ఇంత బాగా అర్థమైంది కావాలా అని చెప్పి నేను ఆశ్చర్యపోయా. అందుకే భాస్కర్ రాజు గారి స్పీచ్కి ఇంకా ఫిదా అయిపోయాను. ఎందుకంటే ఆయన డాక్టర్ అండి, మనలాగా సాధారణ వ్యక్తి కాదు. ఒక డాక్టరు మరి సైన్స్ని అంత గొప్పగా అర్థం చేసుకుని మనకు చెప్తున్నాడంటే మనలాంటి వాళ్ళు ఆయన మాటలు నమ్మాలా వద్దా? నమ్మాలి. ఇంకా చూడండి, ఆ మీటింగ్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఆయన సైన్స్కి క్లాప్స్ కొడుతున్నారు. నేను కూడా క్లాప్స్ కొట్టాను. ఏమండి అంత గొప్పగా డాక్టర్ గారు చెప్పారు సైన్స్ గురించి. గోళాకారంగా ఉందని చెప్పి శాస్త్రవేత్తలు చెప్పిన మాట అబద్ధం. పద్మాకారంలో భూమి ఉందని చెప్పి భాగవత పురాణం చెప్పేదే వాస్తవం. ఏమండి ఇంకా మనం రామాయణం చదివినట్లయితే భూమి కింద 4 ఏనుగులు ఉండి భూమిని మోస్తుందని చెప్పి కూడా అక్కడ ఉంది. 4 దిక్కులో 4 ఏనుగులు ఉండి, ఇది కూడా ఇంతకుముందు వీడియోలు చెప్పా. అంత గొప్పదండి ఇది భూమి గురించి. ఇంకా భూమి గురించి చెప్పుకుంటే చాలా ఉన్నాయి, ఈ పాటలు ఇది సరిపోద్ది. మరి ఇప్పుడు సూర్యుడి గురించి తెలుసుకుందాం. ఏమండి సూర్యుడి గురించి మరి సనాతన ధర్మంలో గొప్ప పురాణమైన పోతన భాగవత పురాణము, తిరుమల తిరుపతి దేవస్థానం వారు ముద్రించి పంపిణీ చేస్తున్న పోతన భాగవతము ఏం చెప్తుందో ఒకసారి అది కూడా చూపిస్తాను, చూడండి. పోతన భాగవతము పంచమ స్కందము 2వ శ్వాసము 83లో కింద లాస్ట్లో చూసినట్లయితే ఒక అద్భుతమైన సంఘటన అక్కడ చెప్పబడింది. సైన్స్ ఏంటంటే అది 9,51,00,000 యోజనాల పరిమాణం కలిగిన భూమండలం చుట్టూ ఇక్కడ భూమి కొలత కూడా చేశాడండి. భూమికి కొలత కూడా చేశాడు. ఎంతంటే 9,51,00,000 యోజనాల పరిమాణం కలిగిన భూమండలం చుట్టూ. ఎంత గొప్పగా మరి శాస్త్రవేత్తలు కూడా చెప్పరండి. అరే కొలత ఇచ్చేసాడంటే ఇది ఎటువంటి దైవ గ్రంథమో ఎటువంటి సైన్సో మీకు ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు, మీకు అర్థమైపోతుంది ఆల్రెడీ ఈ పాటికి. ఏమండి 9,51,00,000 యోజనలు కావాలంటే మీరు కొలుసుకోండి. ఛాలెంజ్ చేస్తున్నాను, పాస్టర్లకి ఛాలెంజ్ చేస్తున్నాను, మీరు కావాలంటే కొలుసుకోండి. ఇంతకంటే ఒక్క అడుగు కూడా ఎక్కువ, ఒక యోజనము కూడా ఎక్కువ ఉండదు, ఒక యోజనం కూడా తక్కువ ఉండదు, కరెక్ట్గా ఇంతే ఉంటుంది. నేను ఛాలెంజ్ చేస్తున్నా. భాస్కర్ రాజు గారి సైన్స్ అంటే ఏంది ఆశామాషి అనుకున్నారేంది? హైందవ సనాతన ధర్మంలో ఉండే గ్రంథాల్లో సైన్స్ అంటే ఆశామాషి అనుకున్నారేంటి? పాస్టర్లో ఛాలెంజ్ చేస్తున్నా, మీకు కావాలంటే కొలవండి, భూమిని కొలవండి. ఎంతకంటే ఒక యోజనం ఎక్కువ ఉండదు, ఒక యోజనం తక్కువ ఉండదు, కరెక్ట్గా అంతే ఉంటుంది. అది ఇంకా చూడండి కింద ఏముందో. అంత యోజనము కలిగిన భూమండలం చుట్టూ సూర్యుడు క్షణానికి 2,050 యోజనాల చొప్పున అహోరాత్రులు సంచరిస్తున్నాడు అని చెప్పిన సుఖయోగేంద్రుని చూసి పరీక్షిత్తు కుతూహలంతో ఈ విధంగా ప్రశ్నించాడు. సైన్స్లో నాకు దొరకని సమాధానాలు మన పురాణాలలో వేదాలలో దొరకడం మొదలుపెట్టాయి. సైన్స్లో దొరకని సమాధానాలు నాకు మన పురాణాలలో వేదాలలో దొరుకుతున్నాయి. ఇదేందా ఇదే బాలేదా? ఇదే మంచి పద్ధతి కాదా? ఇది
ఏమండి అటువంటి భూమి చుట్టూ అంట సూర్యుడు ఒక్క క్షణానికి 2050 యోజనాల చొప్పున అహోరాత్రులు సంచరిస్తారంటండి. అంటే భూమి చుట్టూ సూర్యుడు ఒక క్షణానికి ఎంతంట 2050 ఒక క్షణానికి 2050 యోజనాల చొప్పున సూర్యుడు తిరుగుతూ ఉంటాడంట భూమి చుట్టూ. ఏమండి ఎంత గొప్ప అద్భుతమైన, నాకు మైండ్ పోయింది చూసాలకే. అరే ఎంత గొప్పగా చెప్పబడ్డదని ఆశ్చర్యపోయా. బైబిల్ ఏందండి ఆఫ్టర్ ఆల్, బైబిల్ ఏం చెప్పబడ్డది? ఏమండి భూమిని దేవుడు శూన్యంలో వేలాడదీశాడని చెప్పబడ్డది. ఆ తర్వాత భూమిని తన స్థానం నుంచి కదిలించువాడు ఆయనే అని చెప్పి అంటే భూమి తిరుగుద్దని కూడా బైబిల్ చెప్పింది. అది ఎంత ట్రాష్ అండి. భూమి సూర్యుడు చుట్టూ తిరుగుద్దని కూడా బైబిల్ చెప్పింది, అది కూడా ట్రాషే. ఇక్కడ సనాతన ధర్మంలో ఎంత గొప్పగా చెప్పబడిందంటే భూమిని కేంద్రంగా చేసుకుని సూర్యుడు తిరుగుతాడంట భూమి చుట్టూ. ఎంత గొప్ప సైన్స్ అండి, ఎంత గొప్ప సైన్స్. నాకు మైండ్ పోయిందండి. మైండ్ పోయి ఈ విషయాన్ని మీతో కూడా షేర్ చేసుకుంటే మీరు కూడా తెలుసుకుంటారని చెప్పి, నలుగురికి తెలుపుతారని చెప్పి ఈ వీడియో చేస్తున్నా. ఏమండి ఎంత గొప్ప సైన్స్. భాస్కర్ రాజు గారికి దొరికిన సైన్స్ ఇదే అని చెప్పి నాకు అర్థమైంది. ఏమండి అది విషయం. ఇటువంటి గ్రంథాలు, ఇది పార్ట్ 1 నేను ఉండవు, ఇంకా పార్ట్ 2 కూడా వస్తుంది. ఆ తర్వాత దేవుని చిత్తం అయితే మాకు సమయం ఉంటే ఇంకా కొన్ని వీడియోలు కూడా వస్తాయి. సైన్స్, సనాతన ధర్మంలో సైన్స్ గొప్పగా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. మీరు స్టన్ అయిపోతారు అంతే, అంత గొప్పగా ఉంటాయి. ఈ సిరీస్ని మిస్ కాకండి. ఏమండి ఈ వీడియో లెంత్ ఎక్కువైపోతుంది కాబట్టి లెంత్ దృష్టిలో పెట్టుకొని ఇంతటితో ముగిస్తున్నా. మొట్టమొదటిగా భూమిని పృథు చక్రవర్తి బాణం దెబ్బకి భూమి గోరూపం ధరించి పారిపోవడం ఒకటి గొప్ప సైన్స్. ఆ పారిపోయిన ఆ గోవు రూపం ధరించిన భూదేవి నుంచి రకరకాలుగా వాళ్ళకి కావాల్సింది ఆ క్షేరం ఏ క్షేరం అని చెప్పి రకరకాలుగా పిండుకున్నారంట ఆ భూమి నుంచి. ఇది గొప్ప సైన్స్. ఏమండి ఇకపోతే భూమి పద్మాకారంగా ఉందంట, ఇది అల్టిమేట్ సైన్స్. ఏమండి అంత మాత్రమే కాదండి, ఈ పద్మాకారంలో ఉన్న భూమి కొలతను కూడా చేసేది ఇక్కడ. ఏమండి కావాలంటే కొలుసుకోండి, పాస్టర్లు ఛాలెంజ్ చేస్తారు, కొలుసుకోండి అంతే ఉంటుంది. అటువంటి పరిమాణంలో ఉన్న ఈ భూమి చుట్టూరు సూర్యుడు 2050 యోజనాలు క్షణానికి ఒక్క క్షణానికి అంతే రౌండ్ అయ్యేం తిరిగేస్తుంది అంతే. అంత గొప్ప సైన్స్ అండి, అంత గొప్ప గ్రంథము భాగవత పురాణం అంటే ఆషామాషియ. ఈ భాగవత పురాణం ముందు ఖురాను వేస్ట్, బైబిల్ వేస్ట్, ఇంకా ఇతర మతస్థులు కొలిచే ఏ గ్రంథమైనా కానీ వేస్ట్ వేస్ట్ వేస్ట్. అల్టిమేట్ సైన్స్ భాగవత పురాణంలో ఉంది. ఈ వీడియో మీకు ఎంతగానో నచ్చిందని నేను ఆశిస్తున్నాను. ఇటువంటి సైన్సులు అనేకం మీరు తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్లో ఈ వీడియోలను ఫాలో అవ్వండి. ఓకేనా? నేను సబ్స్క్రైబ్ చేయండి అని చేసి చెప్పను. ఎందుకు చెప్పనంటే నా వీడియోలో మ్యాటర్ ఉంటే, నా వీడియోలో కానీ అవసరం అనుకుంటే మీరే చేసుకుంటారు. నేను ప్రత్యేకించి అడగాల్సిన అవసరం కూడా లేదు. అది నేను ఫస్ట్ నుంచి కూడా నేను అనుకుంటున్నాను. ఏ వీడియోలో కూడా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పి అడగను ఎవరిని కూడా. వీలైతే ఎక్కువ మందికి ఈ విషయం చేరేలాగా షేర్ చేయమంటాను. మీరు మాత్రమే తెలుసుకొని ఉండటం కాదు, మీకు మళ్ళీ వేరే వాళ్ళకి కూడా తెలియాలి కదా, అందుకే షేర్ చేయమని అడుగుతాను. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ. ఇంతవరకు ఓపికతో ఈ వీడియో చూసినందుకు మీ అందరు కూడా మరొకసారి వందనాలు తెలుపుకుంటున్న మాటలు ముగిస్తున్నాను. ఆమేన్.